నేను వీడియోనే ఆన్ చేసి ఇప్పుడు మళ్ళా చెప్పండి డాడీ పోతా అన్న ఇదే లాస్ట్ గట్టి మాట్లాడాలి వినిపించదు నువ్వు ముక్కులో మాట్లాడతాను సరే అట్లే చెప్పు కొని అట్లట్టు చెప్పద్దా చెప్పు ఓకే ఎవరెవరు పోతున్నారు డైలాగ్ ఓకే సరే ఇంతకు ముందు మీరు వెళ్ళినారా ఎప్పుడైనా మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం గైస్ మా నాన్న అయితే చాలా సార్లు వెళ్ళి నువ్వు ఎన్నిసార్లు పోయినావు 2 సార్లా ఒకసారి 3 సార్లు ఒకసారైనా రౌండ్ వేసినావా పవన్ కళ్యాణ్ అయితే ఆల్రెడీ ఒకసారి పోయి సగం దారికి పోయి వచ్చేసినాడు. ఎస్ గైస్ ఈరోజు అయితే గురు పౌర్ణమి అనమాట. సో మేమైతే అరుణాచలం వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది అనమాట. సో మనం వెళ్ళేసరికి 5:30 పైన అయిపోతుంది. సో మేమైతే అసలు చాలా డేస్ నుంచి వెళ్ళాలనుకున్నాం. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. మా డాడీ అయితే వెళ్ళారు కానీ మేమైతే అసలు ఎప్పుడు వెళ్ళలేదు. సో మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము. అసలు నడవగలమా లేదా అనేసి అయితే నాకైతే ఫుల్ నా లేజినెస్ గురించి తెలిసిందే కదా, నేను అస్సలు నడచలేను. బట్ స్టిల్ చూద్దాం నేనైతే నడుస్తానో లేదో. మేమైతే దారిలో అలా స్నాక్స్ తినుకుంటూ వెళ్తున్నాము. మేము ఇప్పుడే అయితే వచ్చేసాం గైస్. లోపలికైతే కార్లు అలో లేదనమాట. ఇక్కడైతే కార్ పెట్టేసి మనం ఈ ఆటోస్ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఏ కార్కి లోపల ఎంట్రీ లేదు. అందరూ ఇక్కడే పార్క్ చేసేసి అట్లా నుంచి ఆటోస్లో వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ ఆర్ యూ రెడీ టు వాక్? మళ్ళీ ఈ నుంచి ఎట్లా పోయేది? జస్ట్ ఇప్పుడే మేము ఎంటర్ అయ్యాం గైస్. చూద్దాం. మేము ఆటో ఎక్కేస్తున్నాం గాయస్. కాదు నీ కాన్ఫిడెంట్ ఏంది? ఫ్రూట్స్ జ్యూస్లు అన్నీ ఎత్తుకొని నడిచేద్దామనేనా? మోసే గురించి కాదు, నడుస్తావా అని అడుగుతాను. మళ్ళీ కాళ్ళ నొప్పులే నీవే. కాళ్ళ నొప్పులు తగ్గిపోలేనా? ఎక్కండి. అడుగుతాను డ్రైవర్ దగ్గర. నువ్వు చలో డ్రైవర్ దగ్గర ఎక్కువ. ఈ స్పెషల్కి వస్తారులేమో అందరూ. జస్ట్ నౌ స్టార్ట్. తెలుసు ఇప్పుడే లైట్ స్టార్ట్ అయిపోయాం గైస్. స్టార్ట్ అయినాం ఆల్రెడీ. ఆటో దిగేసి లోపలికి వచ్చింది. ఇంకేడ స్టార్ట్? ఓకే ఇప్పుడే. నువ్వు తెలిస్తే చెప్పు, కన్ఫామ్గా తెలిస్తే చెప్పు. అదే ఫస్ట్ గోపురం అంట గైస్. నేను కూడా ఫస్ట్ టైం. 4 ఒకేలాగుంటాయి, 4 పక్కల. సో మాకు కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఉందన్నమాట. మేము ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని నేను చెప్తూనే ఉన్నాను కదా. లేదు యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. అండ్ ఫస్ట్ ఇక్కడ టెంపుల్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం గిరి ప్రదక్షిణాలు స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడికే వచ్చి ఎండ్ చేయాలి. అండ్ గైస్ దారింటి మనకి చాలా అంటే చాలా టెంపుల్స్ వస్తాయి. అన్నీ చూసుకుంటూ వెళ్ళడమే గిరి ప్రదక్షిణ. బాగుంటుంది. ఫస్ట్ గోపురం అనుకో, మళ్ళీ వేసుకోలేదు. కనిపించలేదు నాకున్నా. చెప్పు. మంచి ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది. సాక్స్, జ్యూస్, ఫోన్. ఆజామో పరిగెత్.
గాలిగోపురంలో దూరుతావా? అదే అదేంది మోక్ష ద్వారం. సారీ, ఇంతమంది ఉన్నారు అసలు అప్పుడు. మనం కొంచెం దూరం నడిచిన తర్వాత ఇక్కడైతే దిష్టి తీసుకోవచ్చు. నిమ్మకాయలు కొనుక్కొని మనమే కూడా దిష్టి తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ వీళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళు కూడా దిష్టి తీస్తారు. గైస్, ఎంత దూరం వచ్చినామో తెలియదు కానీ అప్పుడే నొప్పులు స్టార్ట్ అవుతున్నాను. మరి నీకు నొప్పి కాలేదమ్మా కాళ్ళు? గుచ్చుకోవట్లేదా? నాకు కాళ్ళు ఏం నొప్పి కాలేదు కానీ కాళ్ళు గుచ్చుకుంటున్నాయి. రే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, ఉప్పెత్తుకో, ఉప్పెత్తుకోరా. నన్ను ఎవరు ఉప్పెత్తుకుంటే వాళ్ళకి 100 రూపాయలు ఇస్తారు. నేను 500 ఇస్తాను. నేను ఇస్తా. నేను నీకు ఫోన్ తీస్తాను. ఏమైంది గైస్? వీడియో తీస్తున్నావా? ఎలా ఉంది? ఎంజాయింగ్. 5 వచ్చినాయి, 9 కిలోమీటర్స్ ఉంది. పెద్దమ్మా Venga, niente. ఇలా 14 కిలోమీటర్స్ దారింటి టెంపుల్సే ఉంటాయన్నమాట. సో మన ఓపిక గైస్, వెళ్ళి ముక్కొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. లైక్ షాప్స్ కూడా మెయిన్గా చెప్పడం మర్చిపోయి, షాప్స్ కూడా ఉంటాయి అనమాట. ఇంకా అసలు నేనైతే ఇక్కడ నడిచేదే ఎక్కువ అన్నట్టుంటే ఇంకా చాలామంది షాపింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓ మై గాడ్, అసలు వాళ్ళు ఎలా అంత ఓపికగా నడుస్తున్నారు నాకు తెలియదు. అందుకే మనం డైలీ యాక్టివ్గా వాక్ చేయాలి. ముందు కాలం వాళ్ళైతే కొంతమంది అయితే గైస్ ముసలి వాళ్ళు ఎట్లా పోతున్నారంటే వాళ్ళని చూస్తా అంటే వామ్మో అనిపిస్తుంది. పరిగెత్తిపోతున్నారు. మనం ఏంటంటే కుంటుకొని ఇదండి అయితే కూర్చుని చూడు నీ సాక్స్ బొక్క పడింది.
అయిపోయిందా? మనము సముద్రం దగ్గర అనుకుంటాం కదా, చూసే మన కళ్ళు ఎంతవరకు చూస్తే అంతవరకు వాటర్ అన్నట్టు. సేమ్ గైస్ చూడండి, మనం చూసే అంతటికీ జనాలు ఉన్నారు, నడుస్తూనే ఉన్నారు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి, అంటే లైక్ ఇది కూడా ఎక్కడ పెట్టారంటే ఆల్మోస్ట్ హాఫ్ ఒక 10 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అయితే ఇవి పెట్టారనమాట, అలా రిలాక్స్ అవ్వడానికి. ఒక 50 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తున్నారనమాట. సో రోజు గురు పౌర్ణమి కదా, చూడండి ఎంత బాగుందో, చందమామ కానీ బాగుంది. అందరూ అది చూసుకుంటూ వెళ్తున్నారనమాట. సరేలే అప్ప, నువ్వు తోపు కానీ మేము పోలేము. హాఫ్ వేయడానికి కెమెరా పైన చేయబడుతుంది కదా, చేయి. ఇప్పుడైతే మనం ఒక 65 to 75% అయితే వచ్చేసామన్నమాట. అసలు నేను వచ్చిండలేను గైస్ ఇంత దూరం. మా నాన్న ఉండబట్టి అసలు ఒక 5-10 మినిట్స్ రెస్ట్ అంతే, మిగతా అంతా పోతూనే ఉన్నామన్నమాట, ఎక్కడ ఆగకుండా. అండ్ ఈ క్యూ చూడండి గైస్, ఈ క్యూ అంతా కలిపి మోక్షద్వారం కోసమే అనమాట. మనం ఇప్పుడు ట్రై చేయాలంటే కుదరదు, ఎప్పుడైనా ఖాళీ టైంలో వెళ్తేనే మనము అన్నీ చూసుకొని రావచ్చు, టెంపుల్ కానీ అన్నీ మంచిగా ఎంజాయ్ చేసుకొని రావచ్చు అనమాట. ఇప్పుడు ఓన్లీ గిరి ప్రదక్షిణ. ఇంకోసారి వస్తావా? ఇంకోసారి వస్తావా? వికెట్ డౌన్, వికెట్ పడిపోయేలాగా. గైస్ మోక్షద్వారం వచ్చిందంటే ఆల్మోస్ట్ మనం 90% ఎండ్కి వచ్చేసామని అర్థం అనమాట. సో ఇక్కడ మా వాళ్ళు కొద్దిగా కాఫీ పాలు తాగేసి అయితే మేము ఎండ్ చేసేస్తున్నాం అనమాట. చూడండి గైస్, ఇప్పుడు నేను ఎంత సఫర్ అయ్యాను. ఎగ్జైట్మెంట్ అంతా అయిపోయిందే. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఎలా ఉంది? వావ్. ఇక్కడైతే మేము ముందరికి చాలా రాంగ్ రూట్లో వచ్చేసినాం అనమాట. అంటే ఎండ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఒక గుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళడానికి మేము అక్కడ రైట్ తీసుకోకుండా స్ట్రైట్ వచ్చేసామన్నమాట. లిటరలీ 2 కిలోమీటర్స్ మళ్ళీ వెళ్ళినాం. అసలు నా సిచ్యువేషన్ చూడండి, నేనైతే నడుస్తున్నాను అనమాట. అసలు నా వల్ల కావట్లేదు, కాళ్ళు అయితే గుచ్చుకుంటున్నాయి అసలు. సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. కానీ మొత్తం తిరిగే అంతవరకు కూడా అంత పెయిన్ రాదు, కానీ అయిపోయిన తర్వాత వస్తుంది కానీ కాళ్ళు అయితే గుచ్చుకుపోతున్నాయి. అసలు నేనైతే నడచలేకపోతున్నా. ఇక్కడైతే ఆటోల కోసం వెయిట్ చేస్తుంటే ఒక్క ఆటో కూడా రావట్లేదు. అసలు వాళ్ళు అలో చేయట్లేదు అనమాట. అక్కడ ఆపేశారనమాట, చాలా దూరంలో 1.5 కిలోమీటర్ దగ్గర అట్లా ఆపేశారనమాట. ఇప్పుడు మళ్ళీ అక్కడి వరకు నడుచుకొని వెళ్ళాలి, అవ్వట్లేదు. బట్ అందుకే కొద్దిసేపు కూర్చున్నాం అనమాట. దాని తర్వాత అయితే మళ్ళీ ఇంకా రైల్వే గేట్ దగ్గర వరకు నడుచుకొని వెళ్ళేసి దాని తర్వాత ఆటో తీసుకొని కార్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. నైస్ ఎక్స్పీరియన్స్ గైస్. నడచచ్చు, ఓపికగా దేవుడిని నమ్ముకొని వెళ్ళిపోవాలంటే నడిచిందంత వరకు నొప్పి రాదు, నడిచేసిన తర్వాత నొప్పి వస్తుంది. అందరికీ సాక్స్లు అయితే లైక్ బొక్కలు పడిపోయాయి అనమాట, అంత నడిచారు ఒక్కొక్కరు.
ఫైనల్లీ కార్ దగ్గరకు అయితే వచ్చేసాం గైస్. లిటరలీ కాళ్ళు అయితే గుచ్చుకుంటున్నాయంటే ఇంతవరకు నేను అసలు 14 కిలోమీటర్స్, మోర్ దాన్ 14 కిలోమీటర్స్ నడిచాను గైస్ నేనైతే. అంటే మేము ఒక 1.5 కిలోమీటర్ ఇక్కడ ఆటో దగ్గరకు వచ్చాము, మళ్ళీ అక్కడ 2 కిలోమీటర్స్ బ్యాక్ వెళ్ళినాము. ఐఎమ్ డన్. అండ్ చాలా అంటే చాలా బాగుంది గైస్. నడిచినంతసేపు అసలు పెయినే తెలియదు అనమాట. ఉంటుంది పెయిన్, బట్ అంత పెయిన్ ఫీల్ అవ్వము. బట్ ఎండ్కి వచ్చేస్తాం కదా, దాని తర్వాత అయితే పెయిన్ తెలుస్తుంది. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో అండ్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. పార్కింగ్ టోల్ గేట్ అవతల పెట్టింటే కూడా